నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని బేల్దార్ కాలనీకి చెందిన కుల్లాయప్ప ఉదయం 3 గంటల ప్రాంతంలో వాంతుల సమస్యతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వచ్చారు. ఆ సమయంలో ఉన్న డ్యూటీ నర్స్ భర్త ఒక ఇంజెక్షన్ వేసి తగిన మందులను ఇచ్చి ఇంటికి పంపారు. మరలా తనకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఉదయం 5:20 ఆసుపత్రి వద్దకు మరలా వచ్చాడు. నర్స్ భర్త ఆ రోగికి బీపీని చెక్ చేస్తూ ఉండగా హఠాత్ మరణం చెందాడు. చనిపోయిన కుళ్ళాయప్పకు భార్య 2 కుమార్తెలు ఉన్నారు. వాస్తవానికి నర్సు భర్త ఆసుపత్రి యొక్క వాచ్మెన్గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. వాచ్మెన్ వేసిన ఇంజెక్షన్ వికటించడం వల్లనే నా భర్త చనిపోయాడని తన బంధువులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ఎంఆర్పీఎస్ నాయకుడు పుల్లప్ప, సిపిఐ పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ సత్వరమే బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ్ముని తోడుకొని బండి వచ్చినాడు సార్. ఇంటి నుంచి బాగా వచ్చినాడు. ఆడ బండి ఇలా ఎత్తి ఆటి నుంచి నడుచుకొని వచ్చి సూదుల రూమ్ లేదు అలకపోతే సార్ ఇట్లా బాగాలేదు సార్, వాంతి అవుతుంది అంటే బేర్ ఏమన్నా అవుతుంది అంటే బేరీ కాలేదు సార్, వాంతి ఒక్కటేమో అన్నాను. బీపీ ఏమన్నా చెక్ చేస్తారా సార్ అంటే బీపీ లేదమ్మా, ఈ టైంలో గ్లూకోజ్లు పెట్టరు, బీపీ చెక్ చేయరు, సూది వేస్తాము, సూది వేయించుకొని పోండి, 10 గంటలకు వచ్చి గ్లూకోజ్ పెట్టించుకోండి అన్నారు సార్. మీరు ఎన్ని గంటలకు వచ్చినారు? మొదట 3 గంటలకు వచ్చినాం సార్. మధ్యాహ్నం 3 గంటలకు, నైట్ రాత్రి 3 గంటలకు వచ్చిన. మళ్ళా రాత్రి పోయినాక 1 గంట సేపు అట్లా పనుకున్నాడు. లేసి ఇంకా ఎక్కువ ఆయాస అయింది. గస లేకపోయా అప్పుడు సన్నకాడ గసే లేదు, గసే లేదు, గస లేదు. 4 గంటలకల్లా గస ఎక్కువ అవుతుంది, నాకు మళ్ళీ వాంతి ఎక్కువ అవుతుంది అని అన్నాడు. 108కి ఫోన్ చేసిన. 108కి ఫోన్ చేస్తే అది ఎలాగూ రాదు, మీకు గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి ఉండండి అమ్మా, మేము వాటికి వచ్చి తొలగపోతామని 108 వాళ్ళు చెప్పినారు. 108 వాళ్ళు చెప్తే వీటికి వచ్చినాం సార్. వీటికి వచ్చి కుర్చీలో నడుచుకొని లోపల కూర్చున్నాడు. లోపల కూర్చుంటే ఆ యొక్క సూర్యేష్ నాయకు వచ్చి బీపీ చెక్ చేస్తాను కదా, ఆ పట్ట బిగించి బీపీ చెక్ చేయనప్పుడే ఇట్లా పట్టుకొని ఇట్లా చూసినట్టు 500 పైకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ నైట్? ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఎంతమంది, ఎవరెవరు ఉన్నారు? ఒకరేడ పనుకుంటారు, ఒకరు ఉంటారు. మీది ఏ ఊరు? నార్పలేనా? మీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. కూర్చోండి. ఎప్పుడో చేస్తామంటే కాదు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది మనం పెట్టాము. చేసేది రూమ్ లో ఏదంటే మీరు ఇంటికి రాసిచ్చారనుకోండి, డాక్టర్ చేయాల్సిన పని అతను చేశాడు. ఒక నిమిషమ్మా, డాక్టర్ చేయాల్సిన పని అతనికి చేశాడని చెప్పి మీరు చెప్తే కదా, అదే నిరూపించినారంటే కదా నేను నిరూపిస్తాను చేస్తాను. ఒక మాట చేద్దాం, ఖచ్చితంగా చేస్తాము. నేనేమంటానంటే నిరూపించాల్సిన అవసరం మీకు లేదు, నేను చూసుకుంటాను. చూసినారు కదా, చూసినారు. మామిడాకులు తీసుకొచ్చినాడు, గవర్నమెంట్ పెట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు.
ఇంకోటి ఏమంటే మేడం రాయండి మేడం అంటే బయట హాస్పిటల్ బయటే చనిపోయినట్టు రాస్తున్నారు. ఏమని నేను రాడబెట్టుకుంటే అప్పుడు కొట్టేసి చదువు వచ్చి నేను ఒక మాట మాట్లాడతాను. అతను ఎంటీ పేపర్ మీద తీసుకున్నాడు అంటే అతను ఏదైనా కన్సల్ట్ గా అంటే ఇతనికి తెలియజేసి మేము ఇంజక్షన్ ఇచ్చామని చెప్పడానికి హాస్పిటల్ ఏమో నాకు తెలిసి మీరు చెప్పేది అర్థమవుతుందా? అది ఏదైనా కానీ నేను పేరులో తేలుస్తామమ్మా. మీరు చెప్పేది అర్థమవుతుందా? మీకు న్యాయం చేస్తాము, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అటెండర్ ఏదైనా పొరపాటు చేసిన అతని వ్యక్తిని చట్టపరంగా మేము శిక్షిస్తాం. అదే విధంగా నేనేమంటానంటే ఈ హాస్పిటల్ ఎక్కడికి ఉద్యోగస్తులు ఎక్కడికి పోరు, అంతా నడుస్తుంటది. వేరే పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. అది చేయడం అనేది అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది మీరు చట్టాన్ని గురించి మీ పని ఏదంటే మా మీద పెట్టండి. మీ బరువు మా మీద చేసుకుంటాము. మేము నిరూపిస్తాం. దాన్ని చేసిన తర్వాత ఎవరు తప్పు చేసినా అందరిని శిక్షిస్తాము. దృష్టికి కూడా తీసుకుని వెళ్తాను. ఎంత వీలైతే అంత త్వరగా న్యాయం జరిగేలా చేస్తాను. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇప్పుడు నర్సు కావచ్చు, నర్సు వాళ్ళ హస్బెండ్ కావచ్చు, ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లా చేస్తారు? ఎటువంటి యాక్షన్ తీసుకోదలుచుకున్నారు సార్? ఎంక్వైరీ చేసి నేను ఎంక్వైరీలు అవన్నీ బాడీ అయిపోయినాక అయిపోతుంది అంతే. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనకు వామిటింగ్స్ అవి ఉంటే మా స్టాఫ్ నర్స్ గారు ఒక ఇంజక్షన్ ఇస్తున్నారు, ఆర్డర్ చేస్తాను. అది ప్రమాదకరమైనది కాదు, బేసిక్ స్టడ్స్ అది. దానివల్ల నష్టం ఏమి ఉండదు. కానీ కొంతమందికి ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈయన లోపల ఏముందో మనకి ఎవరికి తెలియదు. ఆ తర్వాత 6 గంటలకు తీసుకుని రావడం జరిగింది. 6 గంటలు కదా సార్, 5:30కే.